హాయ్ అండి. నమస్తే. గ్యాంగ్ వార్ 13వ భాగం. మరుగుతున్న నీరు సున్నితమైన మోహాన్ని తాకితే కలిగే బాధను భరించడానికి మానసికంగా ప్రిపేర్ అయ్యాడు కార్తీక్. అతని ఆర్తనాదం వినడానికి చెవులు దూరబెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు సామంత్. సరిగ్గా అదే సమయంలో గది దద్దరిల్లిపోయేలా వినపడింది ఆర్తనాదం. ఒకటి ఒకటి కాదు, రెండు. కార్తీక్ని మరిగే నీటిలో ముంచడానికి జుట్టు పట్టుకుని వంచుతున్న ఇద్దరు గుండాలు కట్టెల్లా బిగుసుకుపోయి కార్తీక్ని వదిలి దబ్బున నేలవాలిపోయారు. అదిరిపడ్డ సామంత కళ్ళు చికిలించేలోపే కార్తీక్ని పట్టుకున్న నలుగురిలో మరో ఇద్దరు ఆర్తనాదాలు చేస్తూ కార్తీక్ని వదిలి నేలవాలిపోయారు. కార్తీక్ చప్పున కళ్ళు తెరిచాడు. జరిగిందేమిటో అతనికి అర్థం కాలేదు. కానీ తనను కేవలం ఇద్దరే పట్టుకుని ఉన్నారు అని అర్థం కాగానే మహోద్రేకంతో బలమంతా జబ్బల్లోకి తెచ్చుకుని ఆ ఇద్దరిని విదిలించి పారేశాడు. సామంత్ వెంటనే తెప్పరిల్లి కంగారుగా రివాల్వర్ పైకి లాగాడు. వికృతంగా శబ్దం చేస్తూ గాలిలో మెలుకలు తిరిగి వచ్చి అతని చేతిని బలంగా తాకింది ఇనప గొలుసొకటి. సామంత్ చేతిలోని రివాల్వర్ ఎగిరి ద్వారం దగ్గర పడింది, కంగున శబ్దం చేస్తూ. ఖిన్నుడై విభ్రాంతిగా తలెత్తాడు సామంత్. ద్వారంలో మెరుపులా ప్రత్యక్షమయ్యాడు విఠల్. అతని చేతిలో ఇంకా 2 చురకత్తులు రెడీగా ఉన్నాయి. నేలకూలిన నలుగురి గోండాల మెడల్లో పిడివరకు దిగబడిన చురకత్తులు వంటివే అవి కూడా. సామంత్ కంగారుగా ఒక అడుగు వెనక్కి వేశాడు. వెనక కిటికీలో నుండి సింహంలా దూకాడు పాండు. అతని చేతిలో 2 ఇనప గొలుసులు కరకరమని శబ్దం చేశాయి. వాటిని మెరుపులా సామంత్ కంఠం చుట్టూ బిగించి వెనక్కి వంచాడతన్ని. పాషా కంగారుగా పరిగెత్తబోయాడు. ఝంకారం చేస్తూ అతని 2 కాళ్ల మధ్య అడ్డంగా పడింది ఐరన్ పైపు. దబ్బును నేలకూలిపోయాడు పాషా. విజిల్ వేస్తూ 2వ కిటికీలోంచి గదిలోకి దూకాడు లఖన్. కార్తీక్ తన కళ్ళను తానే నమ్మలేనట్లు తన నేస్తాలను చూస్తూ ఉండిపోయాడు. ఈ పాటికి బాంబేలో శంకర్ బాబాకి అన్ని విషయాలు చెబుతూ ఉండవలసిన వీళ్ళు ఇక్కడ ఇలా. క్షమించి నేస్తం, ఈ పోరాటపు ఆఖరి ఘట్టంలో నిన్ను ఒంటరిగా వదిలే శక్తి మా మనసులకు లేకపోయింది. అందుకే నీ మాటను ఉల్లంఘించక తప్పలేదు. కించపడుతున్నట్లన్నాడు పాండు. అప్రయత్నంగా కార్తీక్ కన్నుల్లో ఏర్పడింది నీటి పొర. నందు ఏడి? అప్రయత్నంగా అడిగాడు. ఇక్కడే ఉన్నాను గురు. మన వాళ్ళని నువ్వెలా సత్కరిస్తావో చూసి తరువాత తీరిగ్గా వద్దామని ఇక్కడే ఆగిపోయాను. విఠల్ వెంట లోపలికొచ్చాడు నందు. అతని చేతిలో రివాల్వర్ ఉంది. మీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు ఫ్రెండ్స్. వద్దు, అందుకు ఇది సమయం కాదు. ఇప్పుడు చెప్పు, వీళ్లను ఏం చేయమంటావు? ముక్కలుగా తరిగి వేయించమంటావా? పాండు అసహ్యంగా సామంతు బృందాన్ని చూసి అన్నాడు. అంతకంటే ముందు మరో పని చేయాలి పాండు భాయ్. మన కార్తీక్ని వేడి నీటితో సత్కరించే ప్లాన్ చెప్పిన పాషాగాడిని. పళ్ళు కొరికాడు నందు. వెల్ సెడ్ నందు. వీడికి హింసించడం తప్ప హింస భరించడంలో ఎక్స్పీరియన్స్ లేదు. అదేదో మనమే రుచి చూపిద్దాం. ముందుకొచ్చాడు లఖన్. నో నో, నన్నేం చేయొద్దు. వెర్రిగా అరిచి వెనక్కి దూకబోయాడు పాషా. లఖన్ చేతిలో మెరుపులా ప్రత్యక్షమైన ఐరన్ పైపు బలంగా పాషా భుజాన్ని తాకింది. కీచుగా అరిచి నేల మీద పడిపోయాడు పాషా. నందు లఖన్లు సెకండ్లో పాషా చెరోపక్కా పట్టుకుని ఈడ్చుకొచ్చారు. వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టండి, గింజుకున్నాడు పాషా. స్లీపింగ్ పిల్లో నిద్రలోకి జారి ఎక్కడో గ్రౌండ్ ఫ్లోర్లో తన గదిలో నిద్రపోతున్న చక్రవర్తికి తన భవనంలో జరుగుతున్నది తెలియదు. సామంత్ కొయ్యబారిపోయి చూస్తున్నాడు. కార్తీక్ వారించలేదు. పాషాని మరుగుతున్న నీటి బేసిన్ దగ్గరకు తీసుకొచ్చారిద్దరు. పాషా గింజుకుంటున్నాడు. భయంతో అతని చర్మం స్వేదాన్ని లీటర్ల కొద్దీ బయటికి కక్కుతోంది. అతని వెర్రికేకలు ఆ గదిలో దద్దరిల్లిపోతున్నాయి. బేసిన్ ముందుకు రాగానే భగవంతుని ప్రార్థించుకో పాషా అన్నాడు పాండు. నో నో, నన్ను వదిలేయండి. మీరు ఏం చెప్పినా చేస్తాను, ఏం చేయమన్నా చేస్తాను. నన్ను చంపేయకండి. హడలిపోయి నొరగలు కక్కుతున్నాడు పాషా. చూస్తావేమిటి నందు, కానీ కమెంట్ చేశాడు పాండు. అంతే. ఏం జరుగుతుందో ఊహించేలోపే కంటికి కనబడనంత వేగంగా పాషా తలపట్టుకుని బేసిన్లో మరిగే నీటిలో అతడి ముఖాన్ని ముంచేశారు నందు లఖన్లు. ఒక్క క్షణం పాషా శరీరం ఎంతగా గింజుకుందంటే అతన్ని ఆపడానికి చాలా కష్టపడవలసి వచ్చింది లఖన్ నందులు. నిమిషం తరువాత నేల మీద పాదాలు తన్నిపెట్టి బిగుసుకుపోయాడు పాషా. షాక్ తిన్నట్టు చూస్తున్నారు సామంత్, అతని గూండాలు. 2 నిమిషాల తరువాత నీటి బేసిన్లోంచి పైకి లేపాడు పాషాని. కార్తీక్ పాషా మొహం నిమిషం కంటే ఎక్కువసేపు చూడలేకపోయాడు. మరుగుతున్న నీరు పాషా మొహాన్ని చిలకడదుంప ఉడకబెట్టినట్టు ఉడికించేసింది. అతని కనుగుడ్డు కోడిగుడ్లంత బయటికి తన్నుకొచ్చి ఉబ్బిపోయాయి. మామూలుగా ఉండే సైజుకి 2 పెరిగిపోయింది అతని మొహం. పాషా విగత శరీరాన్ని నేల మీద పడేశాడు నందు. నెక్స్ట్ ఎవరు గురు?
సామంత్ గాడి సంగతి చూడనా అడిగాడు నందు. వెర్రిగా అరిచి గింజుకున్నాడు సామంత్. ఆదమర్పుగా ఉండడంతో గొలుసుల నుంచి తప్పించుకుని గాలిపటంలా ద్వారంకేసి దూకాడు. సందేహించలేదు. విఠల్ ఠక్కున పోయి నిర్దాక్షిణ్యంగా అరచేత్తో అతని మెడని గుద్దాడు. సామంత్ బోర్లా పడిపోయాడు. గచ్చు నేల ఠపీమని తాకింది అతని తల. అంతే, ఒక్కసారిగా స్పృహ తప్పిపోయాడు సామంత్. వాణ్ణి చంపొద్దు విఠల్, ఉన్నట్టుండి అన్నాడు కార్తీక్. మన టార్గెట్ ప్రస్తుతం వీడు కాదు, వీడి తమ్ముడు ప్రశాంత్. ప్రశాంత్? వాడెక్కడున్నాడు? ఆశ్చర్యంగా అడిగాడు విఠల్. అదే సమయంలో అప్పటి వరకు జరిగిన గందరగోళానికి అదే ఫ్లోర్లో చివరి గదిలో నిద్రపోతున్న ప్రశాంత్కి మెలకువ వచ్చింది. కుతూహలంగా డోర్ తెరుచుకుని కారిడార్ గుండా సామంత్ గదికేసొచ్చాడు. ఈ ఫ్లోర్లోనే చివరి గదిలో ఉన్నాడు, నందు చెప్పాడు అప్రయత్నంగా. ఒక్క నిమిషంలో వాణ్ణి పట్టుకొస్తాను గురు. విఠల్ మాటలు పూర్తి కాకముందే ప్రశాంత్ ద్వారంలో ప్రత్యక్షమయ్యాడు. తన అన్నగదిలో అర్ధరాత్రి వేళ ఎవరో ఆగంతకులు తన ఊహకి అందని భంగిమలో కనబడగానే కెవ్వు నారిచి వెనక్కి తిరిగి పారిపోయాడు. విఠల్ చటుక్కున ముందుకు దూకి ప్రశాంత్ చెయ్యి పట్టుకుని గదిలోకి గుంజేశాడు. అరిచావంటే పీక పిసికేస్తాను, నోరు కూచో, రాక్షసుళ్లా మొహం పెట్టాడు. ప్రశాంత్ హడలిపోయి నోరు నొక్కేసుకున్నాడు. అతని కళ్ళు మాత్రం భయంతో పత్తికాయల్లా తెరుచుకుని శవాలను చూస్తున్నాయి. కార్తీక్ సూచనతో బిక్కచచ్చిపోయి చూస్తున్న ఇద్దరు గుండాలను కూడా స్పృహ తప్పించాడు పాండు. ప్రశాంత్ని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి తన భుజం మీదకి ఎత్తుకున్నాడు విఠల్. అందరూ వచ్చినంత నిశ్శబ్దంగా గదిలో నుంచి బంగ్లాలో నుంచి బయటపడి చీకటిలో కలిసిపోయారు. ఫూల్, రాస్కెల్, బ్లడీ మైండ్లెస్ మంకీ, పిచ్చివాడిలా విరుచుకుపడుతున్నాడు చక్రవర్తి. ఆజానుబాహు, మొహంలోని కాఠిన్యంతోనే తన గ్యాంగ్నంతా శాసించగల మాఫియా డాన్ ఇప్పుడు గడ్డం పెరిగిపోయి హఠాత్తుగా ముసలితనం మీద పడినట్లు వంగిపోయి కృంగిపోయి ఉన్నాడు. కంటి కింద నల్లని వలయాలు, కళ్లల్లో నిస్సహాయత, కోపం, ఆవేశం కలగలిపి చేస్తున్న నాట్యం. ఒకే ఒక్క రాత్రి అలసిపోయి నీకు అప్పగించాను ఈ బంగ్లా రక్షణ. అతి తెలివికి పోయి పాషాన్ని బలిచ్చి నా ప్రశాంత్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోతుంటే దీపపు సెమ్మెలా నిలబడి ఉండిపోయావు, సిగ్గులేదు? కాండ్రించి ఊసినంత పనిచేశాడు చక్రవర్తి. డాడ్, సర్రున లేచాడు సామంత్. నన్ను చంపకుండా వాళ్ళు వదిలినందుకు సంతోషించకుండా ప్రశాంత్ని ఎత్తుకుపోయినందుకు బాధపడుతున్నావా? నేను నీ కొడుకును కాదా? ప్రశాంత్ ఒక్కడే నీ కొడుకా? కచ్చిగా అరిచాడు. అవును, అదే ఫోర్స్లో సమాధానం చెప్పాడు చక్రవర్తి. నీలాంటి సైతాన్ నా కొడుకని చెప్పుకోవడం కంటే ఆ పసివాడే నా నిజమైన వారసుడని సగర్వంగా ఒప్పుకుంటాను. సామంత్, వాళ్ళు ప్రశాంత్కి ఏదైనా హాని తలపెడితే నిన్ను క్షమించను, గుర్తుంచుకో. దెబ్బతిన్న సింహంలా పెద్ద పెద్ద అడుగులతో తన బెడ్రూమ్ కేసిపోయి బెడ్ సైడ్ క్యాబినెట్లోంచి రాయల్ సాల్యూట్ బాటిల్ తీసి బాటిల్తోనే గొంతులో వంపుకున్నాడు చక్రవర్తి. ఆవేశం, ఆక్రోశం అతన్ని వ్యవసుణ్ణి చేస్తున్నాయి. కుడిభుజం లాంటి పాషా కూడా నిహతుడైపోయేసరికి పిచ్చి పట్టినట్లయింది. తను అపురూపంగా పెంచుకుంటున్న తన ముద్దల కొడుకు ప్రశాంత్ని కార్తీక్ బృందం కిడ్నాప్ చేసి తీసుకుపోవడం డైరెక్ట్గా తన గుండెలను తన్నినట్లుగా ఉందతనికి. తట్టుకోలేకపోతున్నాడు ఆ బాధని. ఏదో చేయాలన్న కసి, ఏం చేయాలో తెలియని అసహాయత. బాటిల్ సగం ఖాళీ చేసి బలంగా విసిరాడు దాన్ని చక్రవర్తి. గిరికీలు తిరుగుతూ పోయి గోడని ఢీకొట్టి బద్దలైపోయిందా బాటిల్. ఆ రాక్షసులు తన బిడ్డను ఎందుకు ఎత్తుకెళ్లారు? ఆ పసివాణ్ణి ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నాడు తన ప్రశాంత్? అతనికి కేవలం ప్రశాంత్ ఒక్కడే గుర్తుకొస్తున్నాడు. తల్లి లేని ప్రశాంత్, తను అల్లారు ముద్దుగా పెంచుకున్న ప్రశాంత్ కళ్ల ముందు కదిలి గుండె కలచివేస్తున్నాడు. అదే సమయంలో అతను అదిరిపడేలా మోగింది గదిలో ఫోను. ఒక్క క్షణం అయోమయ అవస్థలోంచి తేరుకొనలేక వెంటనే అందుకోలేదు అతను రిసీవర్. మూడో రింగుకి ఈ లోకంలోకి వచ్చి చప్పున టెలిఫోన్ కేసి పరిగెత్తి రిసీవర్ అందుకున్నాడు. హలో, చక్రవర్తి హియర్, ఆందోళనగా అన్నాడు. డాడీ, నేను ప్రశాంత్ని. ప్రశాంత్? బాబు ప్రశాంత్, నువ్వు ఎక్కడున్నావు బాబు? నిన్నేం చేశారు? చెప్పు బాబు, వెంటనే చెప్పు. చిన్నగా నవ్వు వినపడింది రిసీవర్లో. చక్రవర్తి ఉలిక్కి పడ్డాడు. ఎవరు నువ్వు? నేనే చక్రవర్తి, నీ కొడుకుని నీ మ్యాన్షన్ నుండి కిడ్నాప్ చేసి తీసుకువచ్చిన వాణ్ణి. యూ బ్లడీ కార్తీక్, అరిచాడు చక్రవర్తి. వెరీ గుడ్, నేను ఎవరో కూడా తెలుసుకున్నావన్నమాట. పోనీలే, పరిచయం చేసుకునే శ్రమ తప్పించావు. హౌడీయుడు చక్రవర్తి. కార్తీక్, నువ్వు కక్ష కట్టింది నా మీద. ప్రశాంత్ అమాయకుడు, నా గ్యాంగ్ విషయాలలో ఏమాత్రమో సంబంధం లేనివాడు. వాడిని వదిలేయి, అధికారయుతంగా అన్నాడు చక్రవర్తి. శాసిస్తున్నావా చక్రవర్తి? కటువుగా అన్నాడు కార్తీక్. ఒక క్షణం చక్రవర్తి కంఠం మోగబోయినట్లు ఫీల్ అయ్యాడు. వెంటనే తేరుకుని, కాదు, యుద్ధనీతి గురించి వివరిస్తున్నాను. నీకు చేవ ఉంటే నాతో పోరాడు, నన్ను ఓడించు, అంతేగాని ఒక అమాయకుడిని అడ్డు పెట్టుకుని.
తప్పు చక్రవర్తి. నీ నోటి వెంట యుద్ధనీతి గురించి, వాటి నియమాల గురించి వింటుంటే సిగ్గుగా ఉంది. మాఫియాకి నియమాలు ఏమిటి చక్రవర్తి? అయినా ఎలాగో నిజాయితీగా మాట్లాడుతున్నావు గనక సంధి చేసుకుందాం. ఓకే, నేను రెడీ. టర్మ్స్ చెప్పు. ఇప్పుడు చెప్పను. మరోసారి ఫోన్ చేస్తాను. నిరీక్షించు. గుడ్ బై. కార్తీక్, నా మాట విను కార్తీక్. చక్రవర్తి అరుస్తూ ఉండగానే రిసీవర్ పెట్టేసిన శబ్దం వినపడింది. చక్రవర్తి నిదానంగా తను రిసీవర్ క్రెడిల్ చేశాడు. అతని మొహం ఇప్పుడు కొడుకుని దూరం చేసుకున్న తండ్రిలా దయనీయంగా లేదు, వల విసిరబోయే వేటగాడిలా క్రూరంగా ఉంది. రిసీవర్ క్రెడిల్ చేసి వెనక్కి తిరిగాడు కార్తీక్. ఆసక్తిగా చూస్తున్నారు అతని మిత్ర బృందం. ఈ రాత్రే మన ఫైనల్ కాన్ఫ్రంటేషన్ చక్రవర్తితో, గంభీరంగా అన్నాడతను. రెడీ, నీ ప్లాన్ చెప్పు, ఉత్సాహంగా అన్నాడు పాండు. ఒక్క క్షణం ఆలోచించాడు కార్తీక్. తను ప్రాణంలా చూసుకున్న తన అర్పితను పారాణి ఆరకముందే అమానుషంగా నడిరోడ్డును మరణవేదిక చేసిన సామంత్, అతన్ని కాపాడడానికి నిజాయితీపరుడు, అమాయకుడు అయిన తన తండ్రిని ట్రక్ టైర్లతో తొక్కించి వేసిన చక్రవర్తి మామూలుగా మరణించకూడదు. మానసిక క్షోభ అనుభవించి మరీ మరణించాలి. ఈ రాత్రి 12 గంటలకు చక్రవర్తిని మనం కలుసుకునే ఏర్పాటు చేయిస్తాను. నేషనల్ హైవేలో 42వ మైలురాయి దగ్గర జీడిమామిడి తోటల గురించి మీకు చెప్పాను. అక్కడే మనం వాళ్ళని కలుసుకోబోతున్నాం. క్షణమాగి తన ప్లాన్ వివరంగా చెప్పాడు. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. పాండు మోహంలో చిరునవ్వు కదలాడింది. కార్తీక్ ప్లాన్ వింటుంటే అతను ఎంత తెలివిగా ఏ పథకాన్నైనా నిర్మించగలడో నిశ్చయంగా తెలుస్తుంది. అతను చెప్పడం పూర్తి కాగానే, వెరీ గుడ్ గురు, ఈ దెబ్బతో ఈ స్టేట్కి ఈ రాక్షసుల పీడ విరగడ కావాలి, ఉత్సాహంగా అన్నాడు నందు. అయితే మీరు మీ ఏర్పాట్లలో ఉండండి, ముఖ్యంగా ఆ తోటలో కాపురం ఉండే వాళ్ళ సంగతి చూడండి, చెప్పాడు కార్తీక్. తల ఊపి లేచారు నందు, విఠల్. ప్రశాంత్ ఏం చేస్తున్నాడు? పాండుని అడిగాడు కార్తీక్. మనం అతన్ని చంపేంతటి క్రూరులం కాదని నమ్మకం కలిగినట్లుంది. తన గదిలో నిద్రపోతున్నాడు. అఫ్కోర్స్ పారిపోయేందుకు అటువంటి అవకాశం లేదనుకో. పాండు, ప్రశాంత్ నిజంగానే అమాయకుడు. తన తండ్రి అన్నల నిజరూపాలు పూర్తిగా తెలియని పసివాడు. అతన్ని ఈ గ్యాంగ్ వార్లో ట్రంప్ కార్డు కింద వాడుకుంటున్నాను. అతన్ని ఏమైనా చేయడం నా అభిమతం కాదు. అర్థమైనట్టు తల ఊపాడు పాండు. తన అనుమానం కార్తీక్ మీద బలపడిన క్షణం నుండి ఆలస్యం చేయలేదు శంతన్. అతని గురించి ఆచూకీ తీయడం ప్రారంభించాడు. అతనికి ఇవ్వబడిన విశేషాధికారాల కారణంగా కార్తీక్ని రిమాండ్లోంచి చక్రవర్తి మనుషులు తీసుకువెళ్లారని ఆ రోజు సిఐ ఆజ్ఞల్ని పాటించిన కానిస్టేబుల్ ద్వారా తెలుసుకున్నాడు. అతని ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగింది. కార్తీక్ని 4 గూండాలు ఒక రైల్వే క్రాసింగ్ దగ్గరకు మోసుకుపోయి రైలు పట్టాల కేసి తీసుకుపోవడం చూసిన ఒక సాక్షి దొరికాడు. ఒక రాత్రివేళ తన చేనుకు నీరు పెట్టడానికి వెళుతున్న రైతు అతను. అతని పొలం రైలు పట్టాలకి పక్కగా ఉండడంతో అతను ఆ దృశ్యం చూశాడు. శవంలో పడి ఉన్న కార్తీక్ని రైలు పట్టాల మీద కట్టేయడం, ట్రైన్ వచ్చేలోపే ఎవరో కారులో వచ్చి గూండాలని చావచిత కొట్టి కార్తీక్ని తమ కారులో తీసుకుపోయారని తెలిసింది. చీకట్లో ఆ కారుని పరీక్షగా చూడలేదా రైతు. నీలం రంగు అంబాసిడర్ అని గుర్తు చెప్పాడు. 2 నెలల క్రితం ఆ రాత్రి ఆ రోడ్డు మీదుగా ఎన్ని అంబాసిడర్ కార్లు తిరిగి ఉంటాయి? అందులో నీలం రంగువి ఎన్నుంటాయి? ప్రత్యేకంగా ఆ ఒక్క కారు గురించి వివరాలు తనకు తెలియడం అసంభవం. శంతన్ అసంభవమని ఏ విషయాన్ని సగంలో విడిచిపెట్టేసే రకం కాదు. అందుకే నేషనల్ హైవేలో ఆ రాత్రి వచ్చిన అంబాసిడర్ కారులో కార్తీక్ పోలికలు ఉన్న మనిషిని చూసిన వారు ఎవరైనా దొరుకుతారేమో అని ప్రయత్నించాడు. కాలేజీ రికార్డ్స్లోంచి సంపాదించిన కార్తీక్ ఫోటో పట్టుకుని హైవేలో పెట్రోల్ బంకులన్నింటికీ వాకబు చేస్తూ పోయాడు. అంబాసిడర్ కారులో వచ్చిన వారు ఏదో ఒక చోట పెట్రోల్ కోసం ఆగే అవకాశం ఉందని అతని ఊహ. చాలా శ్రమపడిన తరువాత ఒక పెట్రోల్ బంక్ కుర్రాడు తను 2 నెలల క్రితం ఒక కారులో కార్తీక్ని చూసినట్టు చెప్పాడు. రాత్రి డ్యూటీలో ఉన్న తను బంకులో నీలం రంగు అంబాసిడర్ పెట్రోల్ కోసం వచ్చిందని, ఆ కారుకి బాంబే రిజిస్ట్రేషన్ కోడ్ ఉండడంతో కాస్త కుతూహలంగా చూసిన తన కళ్లకు బ్యాక్ సీట్లో పడి ఉన్న ఒక యువకుడు కనిపించాడని చెబుతూ శంతన్ చూపించిన ఫోటోలోని యువకుడే అతన్ని గుర్తుపట్టాడు. కారు నెంబర్ని చూశాడట గాని గుర్తులేదని చెప్పాడా కుర్రాడు. అందులో ఉన్న మరో 2 ఆకారాలు వర్ణించాడతను. శంతన్ ఆ పోలికల్ని దగ్గర పెట్టుకుని బాంబే అండర్వరల్డ్ డాన్లని పోల్చి చూడడం ప్రారంభించాడు. సాయంత్రానికి అతని కృషి ఫలించింది. బాంబేలో యాకుజాతో కనెక్షన్లు ఉన్నాయని అనుమానించబడుతున్న శంకర్ గ్యాంగ్లోని శంకర్ బాబా, అతని ప్రధాన అనుచరుడు పాండులకి ఆ పోలికలు సరిపోతున్నాయి. వెంటనే శంకర్ బాబా గ్యాంగ్లో 2 నెలల క్రితం ఎవరైనా ఆంధ్ర నుండి తీసుకురాబడ్డారా లేదా వివరాలు అర్జెంటుగా పంపమని బాంబేలోని తమ ఆఫీస్కి టెలెక్స్ మెసేజ్ పంపాడు. రాత్రి 7 గంటల నుంచి రిటర్న్ మెసేజ్ కోసం నిరీక్షిస్తూ తన ఆఫీస్ గదిలోనే వెయిట్ చేయసాగాడు శంతన్.
ఇంకా వివరాలు అందకపోయినా అనుభవం అతనికి తను సరైన ట్రాక్లోనే వెళ్తున్నాను అని చెబుతుంది. శంతన్ తన అనుమానాలు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వేచి చూడసాగాడు. హాలులో చేతులు వెనక్కి కట్టుకుని పచార్లు చేస్తున్నాడు చక్రవర్తి. ఉదయం నుండి అతను ఒక క్షణం కూడా కూర్చోలేదు, ఏమీ తినలేదు. కేవలం రాయల్ సెల్యూట్ 2 బాటిల్స్ ఖాళీ చేశాడు. అతనితో పాటే చావగా మిగిలిన అతని గ్యాంగులోని ప్రధానమైన వాళ్ళు నిలబడి ఉన్నారు. సామంత్ 2 గంటలు కూర్చుని విసుగు పుట్టి తన గదిలోకి పోయి నిద్రపోతున్నాడు. చక్రవర్తి ఆలోచనలకి ఉదయం నుంచి తెరుపు లేదు. సడన్ షాక్ నుంచి తేరుకున్న అతని మస్తిష్కం ఆలోచనల సాలెగూడులను అల్లుతుంది. తన కొడుకు ప్రశాంత్కి కార్తీక్ ఇమ్మీడియట్గా ఏ ప్రమాదమూ తలపెట్టడని అర్థం కాగానే కుదుటపడి మామూలు చక్రవర్తిలా మారిపోయాడతను. తన మనుషుల్ని అమ్యూనిషన్తో వాహనాలతో రెడీ చేశాడు. తన నెంబర్కి వచ్చే ఏ ఫోన్ కాల్ అయినా ఎక్కడి నుంచి వచ్చిందో కాల్ వచ్చిన 5 నిమిషాల్లో తనకి చెప్పేటట్టు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఏర్పాట్లు చేయించాడు అనధికారికంగా. ఈసారి కార్తీక్ ఫోన్ చేయగానే అతను ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో తెలుసుకుని వెంటనే తన అనుచరులతో అక్కడికి వెళ్లడానికి సర్వసన్నద్ధమై ఉన్నాడు చక్రవర్తి. ఒక యుద్ధానికి ముందు జనరల్ టెంట్లో ఉండే టెన్షన్ ఆవరించుకుని ఉందా గదిలో. సమయం గడిచే కొలది అక్కడ మనుషుల టెన్షన్ మరింత ఎక్కువైపోతుంది. అందరి చూపులు టెలిఫోన్ మీదే కేంద్రీకరించబడి ఉన్నాయి. అది ఎప్పుడు మోగుతుందా అని ఊపిరి బిగబట్టి వెయిట్ చేస్తున్నారంతా. సరిగ్గా 8 గంటలకి ఫోన్ మోగింది. ఒక్క దూకులో పోయి రిసీవర్ అందుకున్నాడు చక్రవర్తి. చక్రవర్తి హియర్ అన్నాడు గంభీరంగా. నువ్వు ఫోన్ పక్కనే పడిగాపులు పడి కూర్చునుంటావని తెలుసు చక్రవర్తి, హేళనగా వినపడింది కార్తీక్ కంఠం. చక్రవర్తి చేత్తో తన అనుచరులకి సైగ చేశాడు. వాళ్ళు రాకెట్లా దూసుకుపోయారు టెలిఫోన్ ఎక్స్చేంజ్కి. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ సంధి నిబంధనలు? ఒకంత తాపీగా అడిగాడు చక్రవర్తి. ఇప్పుడు టైం ఎంతయింది? 8 గంటల 5 నిమిషాలు. గుడ్. మరో 1:35 నిమిషాల్లో నువ్వు నేషనల్ హైవే మీద 42వ మైల్ రాయి దగ్గర ఉన్న జీడిమామిడి తోటలోకి రావాలి. వస్తాను. నువ్వు మాత్రమే కాదు, నీ వెంట సామంత్ని వెంట పెట్టుకుని రావాలి. వస్తే? చక్రవర్తి భ్రుకుటి ముడిపడింది. ఏముంది, సింపుల్. ప్రశాంత్ని నీకు అప్పగించడానికి నిబంధనలు చెబుతాను. చూడు, నీకు ఎంత డబ్బు కావాలన్నా తెస్తాను. ప్రశాంత్ని ఏమీ చేయకు. చక్రవర్తి, ప్రపంచంలోని సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం డబ్బు ఒక్కటే కాదు. డబ్బుతో ముడిపడనివి చాలా ఉన్నాయి. బై నీ చెంచాల్ని నేను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసుకుని నన్ను కార్నర్ చేయటం కోసం తరివినట్టున్నావు. వృధా ప్రయాస. నేను చేస్తున్న ఈ ఫోన్కి నెంబర్ లేదు. నేను నీ కోసం జీడిమామిడి తోటలో ఎదురు చూస్తూ ఉంటాను. గుడ్ లక్. ఫోన్ పెట్టేశాడు కార్తీక్. చక్రవర్తి నిస్సహాయంగా పళ్ళు కొరుకుతూ ఫోన్ పెట్టేశాడు. కార్తీక్ చెప్పింది నిజమే అని 5 నిమిషాల్లో తేలింది. కార్తీక్ ఫోన్ కాల్ ట్రేస్ చేయడం కోసం డబ్బు పెట్టి కొనేసిన టెలిఫోన్ ఇంజనీర్ ఆ ఫోన్ కాల్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో ట్రేస్ చేయలేకపోయాడని వెనక్కి వచ్చిన అతని అనుచరులు చెప్పారు. చక్రవర్తి ఆలస్యం చేయలేదు. సామంత్ను పిలిపించాడు. మనం వెంటనే బయలుదేరాలి సామంత్. ఆ కార్తీక్ గడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రాగానే సామంత్తో అన్నాడతను. నేనెందుకు, మీరు వెళ్ళండి, నిర్లక్ష్యంగా అన్నాడు సామంత్. నువ్వు రావాలి. ఈ గ్యాంగ్కి త్వరలో నాయకుడివి కావాలి అనుకుంటే ఈ రాత్రి నా వెంట నువ్వు రాక తప్పదు. సామంత్ క్షణం ఆలోచించి ఆల్ రైట్ వస్తాను అంగీకరించాడు. టెలిఫోన్ స్తంభం మీద ఉన్న నందు వైర్లు తీసేయనా అని సైగ చేశాడు. స్తంభం కింద నిలబడి ఉన్న కార్తీక్ని. అప్పుడే వద్దన్నట్టు సంజ్ఞ చేశాడు కార్తీక్. అతని చేతిలో టెలిఫోన్ మెకానికల్ ఉపయోగించే మెయింటెనెన్స్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. దాని వైర్లు 2 టెలిఫోన్ తీగలకి క్లిప్ చేశాడు నందు. చక్రవర్తికి చేసిన కాల్ కట్ చేసి ఒక క్షణం ఆలోచించి శంతన్ కుమార్ ఆఫీస్ నెంబర్కి రింగ్ చేశాడు కార్తీక్. ఫోన్లో శంతన్ కుమార్ కంఠం వినపడింది. మిస్టర్ శంతన్ కుమార్ పిలిచాడు కార్తీక్. ఎస్, నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? మీరు చక్రవర్తి గ్యాంగ్ని సాక్ష్యాలతో సహా నేరం చేస్తూ ఉండగా పట్టుకోవాలి అనుకుంటున్నారు కదూ? ఎవరు నువ్వు? ఈసారి మరింత తీవ్రంగా అడిగాడు శంతన్ కుమార్. చిన్నగా నవ్వాడు కార్తీక్. నేనెవరో మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారనుకున్నాను శంతన్ సాబ్ అన్నాడు. కార్తీక్? నమ్మలేనట్లు వినపడింది శంతన్ కుమార్ కంఠం. అవును శంతన్ సాబ్, కార్తీక్ని. చక్రవర్తి లాంటి డ్రగ్ డీలర్ ముఠాని అరెస్ట్ చేయడం కోసం కృషి చేస్తున్న మీకు ఒక అవకాశం సృష్టించి ఇస్తున్నాను. చక్రవర్తిని ససైన్యంగా అరెస్ట్ చేసే అవకాశం. మరో గంటలో మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఎక్కడికి రావాలో తెలియచేయబడుతుంది. కాల్ అందుకోగానే ఆలస్యం చేయకుండా బయలుదేరండి. గుడ్ లక్. వెయిట్ కార్తీక్, నువ్వు ఈ మరణహోమం. ఆపై అతని మాటలు వినిపించుకోకుండానే లైన్ కట్ చేశాడు కార్తీక్.
అతనికి తెలుసు ఇంకా పోలీస్ డిపార్ట్మెంటు చచ్చిపోకుండా అక్కడక్కడ ఉన్న నిజాయితీకి శంతన్ కుమార్ ప్రతినిధి అని. తప్పకుండా అతను తన కర్తవ్యం నెరవేరుస్తాడని. ఆఖరిగా మరో నెంబర్ రింగ్ చేశాడు కార్తీక్. ఆ నెంబర్ తను లాయర్గా ప్రాక్టీస్ చేస్తుండే రోజుల్లో తనకి బాగా స్నేహితుడైన లాయర్ సూర్యానిది. హలో, ఫోన్లో సూర్య కంఠం వినపడింది. సూర్య, నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను. వాట్? కార్తీక్ నువ్వా? ఇన్ని రోజులు ఏమైపోయావు? ఎప్పుడొచ్చావు? ఎక్కడున్నావు? ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరవుతూ ప్రశ్నల వర్షం కురిపించాడు సూర్యం. వాటికి సమాధానాలు కలుసుకున్న తర్వాత తీరిగ్గా చెబుతాను దోస్త్. నువ్వు నాకు సాయం చేయాలి, చేస్తావా? అడిగాడు కార్తీక్. వై నాట్? చెప్పు దోస్త్, ఏం చేయమన్నా చేస్తాను. థ్యాంక్ యూ. నీకు ఒక నెంబర్ చెబుతాను. ఇప్పటి నుంచి గంట తర్వాత అంటే కరెక్ట్గా 9:30కి ఆ నెంబర్కి రింగ్ చేసి 42వ మైలురాయి నేషనల్ హైవే అని చెప్పు చాలు. ఏమిటా మాటలకు అర్థం? ఆశ్చర్యంగా అడిగాడు అతని మిత్రుడు. వివరాలు తరువాత తీరిగ్గా చెబుతాను దోస్త్. నాకు సాయం చేస్తావా? ష్యూర్. ఇదో పెద్ద సాయమా? అలాగే చెబుతాను. ఆ ఒక్క మాట చెప్పు చాలు. నీ గురించి కానీ మిగిలిన వివరాలు కానీ చెప్పనవసరం లేదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రెండ్. చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసి టెలిఫోన్ స్తంభం మీద ఆర్మ్లో కాళ్ళు మెలకవేసి కూర్చుని నందుకి సైగ చేశాడు కార్తీక్. వైర్లకు తగిలించి ఉన్న టెలిఫోన్ కేబుల్ క్లిప్పులు తీసి స్తంభం మీద నుంచి కిందకు దిగాడు నందు. పద అన్నాడు అతను కిందకు రాగానే కార్తీక్. ఇద్దరూ కాలినడకన బయలుదేరారు. అక్కడికి 10 గజాల దూరంలో రోడ్డు పక్కనే ఉందో ఎత్తైన మైలురాయి. లేత కాంతిలో దానిమీద 42 అంకె స్పష్టంగా కనబడుతుంది. రోడ్డు పక్కన పల్లంలోని జీడిమామిడి తోటలోకి నడిచారు వారు. జీడిమామిడి చెట్లు తోట లోపల పలుచుగా ఉన్నాయి. తోట కాపలాకి ఉండే వాచ్మెన్ కుటుంబం ఉన్న షెడ్డుకి ఎడంగా ఉంది కాస్తంత విశాలమైన ప్రదేశం. ఎటువంటి చెట్లు లేవక్కడ. తోటలో అక్కడక్కడ అరేంజ్ చేసిన లైట్లు ఆరిపోయి ఉన్నాయి. రాబోయే విలయానికి ఆహ్వానాలు పలకడానికన్నట్లు చీకటి వెచ్చలివిడిగా అలుముకునిపోయి ఉంది తోట అంతా. ఒక చెట్టు కింద కాళ్ళు చేతులు బంధించబడి ఉన్నాడు ప్రశాంత్. అక్కడికి రాగానే తల ఊపాడు కార్తీక్. నందు కూడా చీకట్లో మాయమయ్యాడు. ఒక క్షణం తోటంతా కలియ చూశాడు కార్తీక్. ఎక్కడా ఎటువంటి సవడి వినపడడం లేదు. కానీ కార్తీక్కు తెలుసు తన నేస్తాలు తన చుట్టూ పొంచి తనకి కవరింగ్ ఇస్తున్నారని. ప్రశాంత్ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు కార్తీక్. ప్రశాంత్ మొహం పాలిపోయి ఉంది. అతని దుస్తులు చెమటతో తడిసిపోయి ఉన్నాయి. చెట్టు పక్కన ఉన్న బ్యాగులోంచి పొడుగాటి నైలాన్ తాడు చుట్ట తీసి వెనక్కి విరిచి కట్టబడి ఉన్న ప్రశాంత్ చేతులకి ఒక మెలిక వేశాడు కార్తీక్. అతని కాలు కట్లు విప్పేశాడు. నోటికి అడ్డంగా బిగించి ఉన్న గుడ్డను విప్పలేదు. తన ఏర్పాట్లను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించుకున్న తరువాత ఆ చెట్టు చాటున స్థిమితంగా చతికిలబడ్డాడు మాటు వేసిన చిరుతుపలిలా కార్తీక్. సరిగ్గా 9:20 హెడ్లైట్లు లేని కారు ఒకటి స్లోగా వచ్చి జీడిమామిడి తోటకి చాలా ముందుగా చీకట్లో ఆగింది. డోర్లు తెరుచుకుని నల్లని దుస్తులు ధరించిన 6 గూండాలు పిశాచాల్లా తోటలోకి చొరబడ్డారు ఆయుధాలతో. తను ఉన్న చోటు నుంచి కొండ చెరువులా విస్తరించి ఉన్న రోడ్డు కనబడుతూ ఉండడంతో వారు తేలిగ్గానే కనిపించారు కార్తీక్కి. అతని పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అప్రయత్నంగా చెవులు రిక్కించాడతను. 3 నిమిషాల తరువాత ముందు ఒక చిన్న మూలుగు, తరువాత శరీరాలు నేలను తాకిన శబ్దాలు వినిపించాయి 6 సార్లు. తన మిత్రులు నిశ్శబ్దంగా పని ముగించిన సంకేతాలవి. చక్రవర్తి పైలట్స్ అడ్డు తప్పించబడిన 10 నిమిషాల తరువాత కనిపించాయి హెడ్లైట్లు. 4 కార్లు, ఒక వ్యాను వరుసగా వచ్చి రోడ్డు మీద ఆగాయి. క్షణం తరువాత కార్లలోంచి కిందకు దిగారు మనుషులు. వారి వెనక ఒక కారులో నుంచి చక్రవర్తి, అతని కొడుకు సామంత్ దిగారు. అనుచరులు వారిని దడిలా కమ్ముకుని రాగా అందరూ తోటలోకొచ్చారు. కార్తీక్ సన్నగా విజిల్ వేశాడు. దానికి సమాధానం రాలేదు. కానీ పాండు, విఠల్, నందు, లఖన్ తన సంకేతాన్ని అందుకుని రెడీ అయి ఉంటారని కార్తీక్ తెలుసు. ఆ బృందాన్ని తోట మధ్య వరకు రానిచ్చి ప్రశాంత్ నోటికి అడ్డంగా ఉన్న గుడ్డను విప్పి అతని నోటిలో కుక్కి ఉన్న గుడ్డలు లాగి అతన్ని ముందుకు తోశాడు కార్తీక్. ప్రశాంత్ గబగబా ముందుకు 10 అడుగులు వేసి తన చేతులకు బిగించి ఉన్న తాడు బిగేయడంతో ఆగిపోయి, డాడీ ఎక్కడున్నాను డాడీ, ఇక్కడ విహులంగా అరిచాడు. గిర్రనాటు తిరిగాడు చక్రవర్తి. చీకట్లో నీడలా కనబడుతున్నాడు ప్రశాంత్. ప్రశాంత్, ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? ఆందోళనగా అరిచాడు చక్రవర్తి. అలా అంటూనే అతని కనుబొమ్మలు ఒక అనుచరుడికి సైగ చేశాయి. నల్లని దుస్తులలో చీకట్లో కలిసిపోయిన అతని అనుచరుడు మిగిలిన మనుషుల వెనక నిలబడి స్లిప్ అయ్యాడు. చెట్లను చాటు చేసుకుని పాములా జరుగుతూ ప్రశాంత్ ఉన్న చెట్టుకి 20 గజాల దూరంలోకి వచ్చి మెషిన్ గన్ బిగించి ఉన్న ఇన్ఫ్రారెడ్ టార్గెట్లోంచి చూశాడు. కార్తీక్ తల కనపడింది టార్గెట్లో. అతను ఉత్సాహంగా ఎయిమ్ తీసుకుంటుండగానే
సన్నని కందరీగ ఒకటి తనకేసి దూసుకొస్తున్న చప్పుడు విన్నాడతను. అదేమిటో అతనికి అర్థమయ్యేలోపే అతని గొంతును తాకిందో బాకు. అతను ఒక క్షణం తనకు ఏం తగిలిందో గ్రహించలేకపోయాడు. ఆలోచించేలోపే అతని ప్రాణం శరీరం నుంచి వేరయ్యి నేల మీద ఫ్లాట్గా వాలిపోయాడతను. ఒక తాడు ఉచ్చు గాలిలో నిశ్శబ్దంగా ఎగిరి వచ్చి అతని చేతిలో మిషన్ గన్కి తగులుకుంది. చీకట్లోనే మిషన్ గన్ నిశ్శబ్దంగా తాడుతో పాటు లాక్కోబడింది. చక్రవర్తి! చేతిలోని మైక్ ఆన్ చేశాడు కార్తీక్. దానికి చెందిన స్పీకర్లు తోటలో 4 వైపులా చెట్ల కొమ్మలకు బిగించబడి ఉన్నాయి. కార్తీక్ 4 పక్కల నుంచి ఒకేసారి మాట్లాడుతున్న భ్రమ కలుగుతుంది ఆ స్పీకర్లలోంచి మాటలు వింటుంటే చక్రవర్తికి. చాలా? ఇంకా ఎవరినైనా ట్రై చేసి చూస్తావా? వెటకారంగా అడిగాడు కార్తీక్. చుట్టూ గుంపుగా నిలబడ్డ అనుచరుల మధ్య నుంచి చక్రవర్తి పంటి కింద పెదవి నలిగింది. ఒక్క నిమిషం నిశ్శబ్దం. చెట్టు వెనక నుంచి నిర్వేదంగా చూస్తున్న కార్తీక్లో కక్ష మెల్లగా నిద్రలేస్తుంది. చక్రవర్తి, సామంత్ ఇద్దరూ స్పష్టంగా కనబడడం లేదు. వాళ్ళ అనుచరులు ఇద్దరి చుట్టూ రక్షణ వలయంలా నిలబడి వాళ్ళని కవర్ చేస్తున్నారు. మొదటి నుంచి వాళ్ళు ఇటువంటి రక్షణ వలయాల మధ్యనే తమకి హాని కలగకుండా రక్షించుకుంటూ ఉన్నారు. వారికి గోడలా నిలబడి కాపాడుతూ వచ్చిన వారిలో అధికారులున్నారు, రాజకీయ నాయకులున్నారు. ఆ రక్షణలో తాము ఎన్ని ఘోరాలు చేసినా వాటికి ఫలితం అనుభవించకుండా రారాజుల్లా తిరిగారు వాళ్ళు. తమ నేర ప్రపంచానికి మకుటం లేని మారాజులుగా చలామణి అయ్యారు. కానీ తను ఆ అడ్డుగోడల్ని ఛేదించబోతున్నాడు. వారి పాపాలకు శిక్ష విధించబోతున్నాడు. సరిగ్గా నిమిషం తర్వాత మాట్లాడాడు చక్రవర్తి. కార్తీక్, నువ్వు చెప్పినట్టే నీతో రాజీ పడడానికి వచ్చాను. సంధి షరతులు చెప్పు. వెరీ గుడ్ చక్రవర్తి. నీలో విచక్షణ జ్ఞానం ఇంకా ఉందనే నా నమ్మకం. నా చెల్లెల్ని, బావగారిని, ఆఖరికి నా తండ్రిని బలి తీసుకున్నాడు నీ కొడుకు సామంత్. నాకు అతని మీద కక్ష. నీ చిన్న కొడుకు ప్రాణం నీకు దక్కాలంటే నీ పెద్ద కొడుకు చేసిన ఘాతుకాలకి అతన్ని నువ్వు ఇప్పుడు ఇక్కడ శిక్షించాలి. సామంత్ని షూట్ చేసి చంపే చక్రవర్తి. ప్రశాంత్ క్షేమంగా నిన్ను చేరుకుంటాడు. నో నో హడిలిపోయినట్టు అరిచాడు సామంత్. వాట్ యు సే చక్రవర్తి? ప్రాణానికి ప్రాణం. నీకు ప్రశాంత్ కావాలంటే సామంత్ని చంపక తప్పదు. త్వరగా నిర్ణయించుకో తాపీగా అన్నాడు కార్తీక్. చక్రవర్తి నోరు మెదపలేదు. ఒక శిలాఖండికలా ఏ భావనలు వెలువరించకుండా చీకట్లోకి చూస్తున్నాడు. అతని నుదుటి మీద నరాలు పాముల్లా తేలి కొట్టుకుంటున్నాయి. అతని చుట్టూ ఉన్న అతని అనుచరులు కూడా కార్తీక్ షరతు విని చకితులైనట్టు ఉండిపోయారు. నాన్ సెన్స్. ప్రశాంత్ని అడ్డుపెట్టి నన్ను నీ చేత చంపించాలనే చవకబారు ఎత్తుగడ వేస్తున్నాడు ఆ కార్తీక్ గాడు. ఇంకా చూస్తారే? కాల్చి పారేయండి. తోటలో 4 వైపులా ఫైరింగ్ ఓపెన్ చేయండి. ఎవడైనా ఎలా బ్రతుకుతాడో చూస్తాను రంకె వేశాడు సామంత్. వద్దు, కంగుమంటున్న కంఠంతో కమాండ్ చేశాడు చక్రవర్తి. ప్రశాంత్కి ఏం జరిగినా నేను ఎవ్వరిని క్షమించను. అంటే ఆ లిటిల్ బాస్టర్డ్ కోసం నన్ను చంపుతావా డాడ్? నేను నీ పెద్ద కొడుకుని, నీకు వారసుణ్ణి, నీ గ్యాంగుకి కాబోయే నాయకుణ్ణి. నన్ను చంపుతావా? అబ్సర్డ్స్ అరిచాడు సామంత్. షడప్ గర్జించాడు చక్రవర్తి. నువ్వు చేసిన దారుణాలకి ప్రశాంత్ని బలివను. దృఢంగా ఉంది అతని కంఠం. యూ బాస్టర్డ్, నువ్వు నా తండ్రివి కాదు, రాక్షసుడివి. అరుస్తూ తన పాకెట్లో ఉన్న నికెల్ ప్లేటెడ్ రివాల్వర్ని తీశాడు సర్రున. చక్రవర్తి ఊహించేలోపే ప్రశాంత్ కేసి రివాల్వర్ తిప్పి ఫైర్ చేశాడు. హడలిపోయి సామంత్ అని చక్రవర్తి అరిచేలోపే రివాల్వర్ పేలింది. కానీ రెడీగా ఉన్న కార్తీక్ తన చేతుల్లో ఉన్న తాడుని బలంగా గుంజాడు. ఆ తాడు ప్రశాంత్ చేతులకి కట్టబడి ఉండడంతో ప్రశాంత్ వెనక్కి తూలి నేల మీద పడ్డాడు. బుల్లెట్ మిస్ అయింది. ఒకసారి సామంత్ ఫైరింగ్ ఓపెన్ చేయగానే వారి అనుచరులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. తోటలో 4 వైపులా జీడిమామిడి చెట్ల మధ్య నిప్పుల మెరుపులు ప్రత్యక్షమయ్యాయి. మరుక్షణం కెవ్వుకెవ్వుమన్న కేకలతో మెషిన్ గన్ ఫైర్ చేస్తున్న ఇద్దరు నేలకూలిపోయారు. ఇద్దరి గొంతుల నుంచి హఠాత్తుగా రక్తం చెమ్ముకు రాసాగింది. మరో ఇద్దరి గుండెల మీద చీకట్లోంచి దూసుకువచ్చి దిగబడ్డాయి 2 బాకులు. గన్స్ వదిలి నేలకూలిపోయారా గోండాలు. అదే సమయంలో చక్రవర్తికి ఎడంగా ఒక చెట్టుకు దగ్గరగా నిలబడి గన్నెత్తుతున్న అతని అనుచరుడొకడు చావుకేక పెడుతూ గాలిలో 2 అడుగుల ఎత్తున వెనక్కిపోయి ఒక చెట్టుని ఢీకొట్టాడు. ఆ చెట్టుకే అతుక్కుపోయి నమ్మలేనట్లు తల వంచి చూసుకున్నాడు. పొడుగాటి స్టీలు బాణం అతన్ని ఆ చెట్టుకి రివిట్ చేసినట్లు గుచ్చేసింది. అలాగే తలాడించాడతను. హడలిపోయి 4 వైపులా పరుగులు తీసి చెట్ల వెనక నక్కారు వారందరూ. కమాన్, ఇంకా చక్రవర్తిని సపోర్ట్ చేస్తూ ఎవరు ముందుకొస్తారో రండి. బ్రతుకు మీద ఆశ నశించిపోయిన వారు ఎవరైనా ఉంటే రండి అరిచాడు మైక్లో కార్తీక్. ఒక గూండా మెరుపులా కదిలొచ్చాడు. నేనొచ్చాన్రా, మీ అందరినీ పైకి పంపించేయడానికి నేను ఒక్కడిని చాలు, ధైర్యం ఉంటే కాచుకో అరుస్తూ బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ముందుకొచ్చేశాడు వెర్రిగా. అంతలోనే చీకట్లో ఉన్న ఒక మెరుపు మెరిసింది.
ఏమిటో స్పష్టంగా చూసేలోపే 5 అడుగుల పొడవున్న కత్తి ఒకటి ఏటవాలుగా దూసుకొచ్చి అతని మెడను తాకింది. మెత్తని అసహ్యకరమైన శబ్దం. ఆ గూండా తల తెగి బంతిలా గాల్లోకి లేచి ఒక చెట్టు ముందు పడింది. బిగుసుకుపోయిన మొండెం క్షణం తరువాత నేల మీద పడిపోయింది. ఇంకా ఎవరైనా ధైర్యవంతులున్నారా? ఉంటే ముందుకు రండి, లేదంటే పారిపోయి మీ ప్రాణాలు రక్షించుకోండి సవాల్ చేశాడు కార్తీక్. చెట్ల వెనుక నక్కిన చక్రవర్తి అనుచరుల్లో కొంతమంది ఆ భీభత్సానికి గుండెలు అవిసేటట్టు వెంటనే వెనక్కి తిరిగి రోడ్డుకేసి పరిగెత్తారు. అది గమనించిన సామంత్ శివమెత్తినట్టు రివాల్వర్ వారి కేసి తిప్పాడు. మా ఉప్పు తిని ఇప్పుడు వెన్ను చూపి బతికిపోదాం అనుకుంటున్నారా బాస్టర్స్? మిమ్మల్ని నేనే చంపుతాను. ఆవేశంతో ఏం చేస్తున్నాడో తెలియనట్టు నలుగురిని వరుసగా షూట్ చేసి పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చేశాడు. మిగిలిన అనుచరులు చక్రవర్తి కూడా షాక్ తిన్నారా దారుణానికి. వాణ్ణి ఆపండి, వాణ్ణి పట్టుకోండి కమాండ్ చేశాడు చక్రవర్తి. రగులుకుపోతున్న అతని అనుచరులు ఒక్కసారిగా సామంత్ మీదకు దూకి అతని చేతిలో రివాల్వర్ లాగేసి అతన్ని ఒడిసి పట్టుకున్నారు. వదలండ్రా మాస్టర్స్, వదలండి గింజుకున్నాడు సామంత్. ఒక అనుచరుడు సామంత్ దగ్గర లాక్కున్న అతని రివాల్వర్ను చక్రవర్తికేసి విసిరాడు. చక్రవర్తి అప్రయత్నంగా దాన్ని అందుకున్నాడు. వెరీ గుడ్ చక్రవర్తి, ఇప్పుడు నా షరతుని పాటించావంటే ప్రశాంత్ని వదిలేస్తాను. కార్తీక్ కంఠం తోటలో మారుమోగింది. చక్రవర్తి ఒక నిర్ణయానికి వచ్చినట్టు రివాల్వర్ మీద అతని చెయ్యి బిగుసుకుంది. సామంత్ని ముందుకు లాక్కొచ్చి నేల మీద తోసేశారు అతని అనుచరులు. డాడ్, నువ్వు నన్ను షూట్ చేస్తావా? ఐఎమ్ యువర్ సన్. నీ కింగ్డమ్కి వారసుణ్ణి. నన్ను చంపుతావా? ఆలోచించుకో డాడ్. నీ కొడుకుని నువ్వే చంపుకుంటావా? మరణ భయం శరీరాన్ని వణికిస్తూ ఉండగా కలవరంగా అన్నాడు సామంత్. చక్రవర్తి కూల్గా తన చేతిలోని రివాల్వర్ తెరిచి చూశాడు. ఒకే ఒక్క బుల్లెట్ మిగిలి ఉంది. అది చాలు పనిచేయడానికి. సామంత్, నిదానంగా ఉంది చక్రవర్తి కంఠం. నువ్వు నా కొడుకువే అయినా నన్ను కూడా చంపేయగల రాక్షసుడివి. నీ బ్రతుకు వల్ల నాకు ఒరిగేదేమీ లేదు. నీ చావు నా గ్యాంగ్ని, నా ప్రశాంత్ని రక్షించే పక్షంలో నిన్ను చంపడమే నాకు ఆనందం కలిగిస్తుంది. ఐఎమ్ సారీ. డాడ్, నువ్వు తండ్రివి కాదు, కసాయివాడివి, బాస్టర్డివి. యూ యూ వణికిపోతున్నాడు ఆవేశంతో సామంత్. సరిగ్గా అప్పుడు గాలిలో ఎగురుతూ వచ్చి సామంత్ ముందు పడింది ఓ వస్తువు. చప్పున తల తిప్పాడు సామంత్. అది ఒక మెషిన్ గన్. సామంత్, అన్యాయంగా నువ్వు హత్య చేయబడడం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఇదిగో మెషిన్ గన్. దాంతో నువ్వు చక్రవర్తిని చంపేస్తే చాలు. నా దారి నేను పోతాను. అఫ్కోర్స్ ప్రశాంత్ని బ్రతకనివ్వననుకో. ఏం చేయాలో నిర్ణయించుకో. కంగుమంది కార్తీక్ కంఠం. క్షణం కూడా ఆలోచించలేదు సామంత్. తోడేలులా కదిలి మెషిన్ గన్ అందుకుంటూ చక్రవర్తి కేసి బారెల్ తిప్పి ఫైర్ చేశాడు. ఎటువంటి శబ్దము వినబడలేదు. సామంత్ తెల్లబోయాడు. సారీ సామంత్, అందులోని బుల్లెట్ క్లిప్ తీసేశారు మా ఫ్రెండ్స్. అవసరమైతే తనను చంపడానికి కూడా నువ్వు వెనకాడవని మీ డాడీకి నిరూపించడానికే ఇలా చేశాను. ఏమంటావు చక్రవర్తి? మాట్లాడుతూనే ప్రశాంత్ని వెనక్కి లాగి అతని చేతికట్లు ఊడదీసి వదిలేశాడు కార్తీక్. ప్రశాంత్ లేడిపిల్లలా లేచి ముందుకు పరుగు తీశాడు. డాడీ, నన్ను వదిలేశారు. అన్నయ్యని ఏమీ చేయకండి, నాకేం కాలేదు అరుస్తూ ముందుకొచ్చాడు. కానీ అతని మాటలు చక్రవర్తి వినిపించుకోలేదు. చూపులన్నీ సామంత్ మీదే కేంద్రీకరించాడు అతను. అతని చేతిలో రివాల్వర్ సామంత్ తలకి ఎయిమ్ చేయబడి ఉంది. ప్రశాంత్ చక్రవర్తిని సమీపించేలోగా రివాల్వర్ ఢామ్మని నిప్పులు కక్కింది. సామంత్ బలమైన కెరటం వచ్చి తనను ఎత్తివేసినట్లు, గాలితెర వెనక్కి తోసేసినట్లు వికృతంగా అరుస్తూ వెనక్కి తోలాడు. అతని గొంతులో దిగబడింది బుల్లెట్. పడ్డవాడు పడ్డట్టే నేల మీద బిగుసుకుపోయాడు. డాడీ, అన్నయ్యని చంపేశావా? అన్నయ్య ప్రాణం తీశావా? నువ్వేనా? అతన్ని చేరుకుని కోటు పట్టుకుని గుంజేస్తూ ఆక్రోశంగా అరిచాడు ప్రశాంత్. చక్రవర్తి మొహం బండరాయంత కఠినంగా ఉంది. ప్రశాంత్ని పక్కకి లాగేసి కాల్చిపారేయండి. తోటలో ఎటువంటి కదలిక కనపడినా కాల్చేయండి. ఒక చెట్టు చాటికి ప్రశాంత్ని లాక్కుపోతూ అరిచాడు. వెంటనే అతని అనుచరులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. సరిగ్గా అప్పుడు దూసుకొచ్చాయి పోలీస్ కార్లు రోడ్డు మీద. సామంత్ని చక్రవర్తి షూట్ చేసిన మరుక్షణం చెట్ల వెనక నుంచి పాములా వెనక్కి పాకుతూ పోయాడు కార్తీక్. మరో చెట్టుచాటు నుంచి వచ్చి కలుసుకున్నాడు పాండు. మన వాళ్ళను పంపేశావా? గుసగుసగా అడిగాడు కార్తీక్. అందరూ వెళ్ళిపోయారు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. శంతన్ బలగంతో వచ్చేసినట్టున్నాడు. పద పారిపోదాం. పాండు కార్తీక్ చెయ్యి అందుకున్నాడు. అప్పుడే 2 బుల్లెట్లు వారికేసి దూసుకొచ్చాయి. ఇద్దరూ చెట్టుకున్న నేల మీద కూలిపోయారు. మనల్ని చూశాడు పాండు, పరిగెత్తు అంటూ ముందుకు లేచి దూకాడు కార్తీక్. పాండు లేవబోయాడు. మరోసారి నిప్పురవ్వలు మెరిశాయి. అప్రయత్నంగా అరిచాడు పాండు.
ముందుకు దూసుకుపోతున్న కార్తీక్ చప్పున వెనక్కి తిరిగి వచ్చాడు. పాండు ఆందోళనగా అన్నాడు. పాండు ఎడమకాల్లోకి దిగబడినట్టుంది బుల్లెట్. రక్తంతో తడిసిపోతుంది అతని ప్యాంటు. కార్తీక్, నే రాలేను, ముందు నువ్వు పారిపో, ఇక్కడి నుంచి తప్పించుకో, పళ్ళ బిగువున అన్నాడు పాండు. అప్పుడే ఇద్దరు గూండాలు చెట్లు దాటి వచ్చేస్తున్నారు. కార్తీక్ చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది. తమని వాళ్ళు క్లియర్గా చూసేలోపే ఇద్దరిని షూట్ చేసేశాడు. వారి ఆర్తనాదాలు విని చక్రవర్తి మనుషులు మరికొందరు రాసాగారు. వెళ్ళిపో కార్తీక్, నా కోసం ఆగితే ఇద్దరము మిగలము, గెట్ లాస్ట్. ఊపిరి నిలిపి అతి కష్టం మీద అరిచాడు పాండు. నెవర్ పాండు, నెవర్. వెళితే ఇద్దరం వెళ్దాం, లేదంటే ఇక్కడే చద్దాం. మూర్ఖుల్లా మాట్లాడుకు కార్తీక్, వాదించుకునే సమయం లేదు, త్వరగా వెళ్ళిపో. కార్తీక్ అతని మాటలు వినిపించుకోలేదు. అతన్ని పిల్లాడిలా ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. బుల్లెట్లు పిచ్చుకల్లా వారికేసి దూసుకొస్తున్నాయి. మొండి ధైర్యంతో తోట రెండవ కొనకేసి పరుగు తీశాడు కార్తీక్. సడన్ గా స్పీకర్లో ఖంగున మోగింది సంతన్ కుమార్ కంఠం. పోలీస్ ఈ తోటంతా కార్డన్ చేసింది. కాల్పులు ఆపి మర్యాదగా లొంగిపోండి మిస్టర్ చక్రవర్తి. నీ మనుషుల్ని కాల్పులు నిలిపివేయమని చెప్పు. ఆ హెచ్చరికను పట్టించుకోలేదు చక్రవర్తి మనుషులు. చెట్లు చాటు చేసుకుని పోలీసుల మీదకి కాల్పులు ప్రారంభించారు. మరో 2 సార్లు హెచ్చరించి సహనం నశించడంతో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేశాడు సంతన్. బారులు తీరిన స్పెషల్ కమాండో ఫోర్స్ చక్రవర్తి మనుషుల మీద ఎదురుకాల్పులు ప్రారంభించింది. తోటలో మెషిన్ గన్స్, రైఫిల్స్ పేలుళ్లు కర్ణ కఠోరంగా వినబడుతున్నాయి. తోటంతా కవర్ చేయండి, ఎవరిని బయటకు పోనీయొద్దు, పారిపోవడానికి ప్రయత్నించే వాళ్ళని షూట్ చేయండి. సర్వీస్ రివాల్వర్తో అందరికంటే ముందుగా చొచ్చుకొస్తూ కమాండోలను హెచ్చరిస్తున్నాడు సంతన్ కుమార్. దీపావళి తారాజువుల్లా దూసుకొస్తున్న బుల్లెట్ల దిశ గమనిస్తూ లాఘవంగా తోట 2వ ద్వారం కేసి పరిగెడుతున్నాడు కార్తీక్. పాండు బలిష్టమైన శరీరపు బరువు వల్ల శ్వాస పీల్చడం చాలా కష్టంగా ఉంది. తర్ఫీదు పొందిన కమాండోల ఫైరింగ్ ముందు చక్రవర్తి మనుషులు ఎందుకు కొరగాకుండా పోతున్నారు. ఒక్కొక్కరే నేలకూలిపోవడం గమనించే కొద్దీ చక్రవర్తికి పిచ్చెక్కినంత పని అవుతుంది. తాను ప్రశాంత్తో తోటలో నుంచి తప్పించుకునే దారులన్నీ కార్డన్ చేయబడ్డాయని అర్థం కాగానే వెళ్లి ఉద్రేకంతో తానే రివాల్వర్తో బరిలోకి దిగాడు చక్రవర్తి. 2 కమాండోలను షూట్ చేసేశాడు. 3వ కమాండోని నేలకూల్చేలోపే సంతన్ షూట్ చేసిన బుల్లెట్ అతని చేతిని గాయపరిచి రివాల్వర్ని ఎగరగొట్టింది. లొంగిపో చక్రవర్తి, లేదంటే నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను అరిచాడు సంతన్. పిచ్చిగా చుట్టూ చూశాడు కార్తీక్. శవాలు, రక్తం ఊడుతూ అస్తవ్యస్తంగా అయోమయంగా ఎటు చూసినా తన అనుచరుల శవాలు దర్శనమిచ్చాయి. 20 మందిని వెంట పెట్టుకుని వచ్చాడు అక్కడికి తాను. ఎంతమంది చచ్చారో, ఇంకా ఎంతమంది ప్రాణాలు దక్కించుకున్నారో తెలియదు. కానీ తను ఓడిపోయాడని ఈ శవాలు మౌనంగా సూచిస్తున్నాయి. పోరాడి ప్రయోజనం లేదు, ప్రాణాలు కోల్పోవడం తప్ప. నిస్సహాయంగా చేతులెత్తేశాడు చక్రవర్తి. అతను లొంగిపోయిన మరుక్షణమే మిగిలి ఉన్న అతని 5గురు అనుచరులు లొంగిపోయారు. ఫైరింగ్ ఆగిపోయింది. కమాండోలు లొంగిపోయిన వాళ్లను బంధిస్తున్నారు. తోటంతా కూంబింగ్ చేస్తున్నారు కమాండోలు. సంతన్ తోటలో ముందుకు నడిచాడు. అంత క్రితం కార్తీక్ ఉన్న చెట్టు దగ్గరకు అతను వచ్చేసరికి సార్, అతని వెనకే ఉన్న కమాండో అడిచాడు. గిరుక్కున వెనక్కి తిరిగాడు సంతన్. ఇదిగో ఇటు చూడండి, ఎవరో తోటలో నుంచి పారిపోతున్నారు, ఏదో భుజం మీద మోసుకుపోతున్నారు, షూట్ చేయమంటారా? రైఫిల్ ఎక్కుపెట్టి అడిగాడు అతను. ఆ చెట్టు దగ్గర నుండి చూస్తుంటే మలుపు తిరిగిన హైవే కనబడుతుంది. అప్పుడే తోటలో నుంచి రోడ్డు మీదకి ఎక్కుతున్నాడు కార్తీక్. అతను చక్రవర్తి మనిషిని ఏమిటి రుజువు? తోటలో కాపలా వాళ్ళు అయి ఉండొచ్చు. ఈ పోరాటానికి భయపడి పారిపోతున్నాడేమో. ముందు చక్రవర్తి గూండాలని అదుపులోకి తీసుకో. వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు. లెట్ దెమ్ గో అధికారపూర్వకంగా ఆదేశించాడు. ఎస్ సార్. కమాండో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సంతన్ పరీక్షగా చూశాడు. అప్పుడే రోడ్డెక్కుతున్నాడు కార్తీక్. చాలా క్లీన్ టార్గెట్, ఒక్క బుల్లెట్ చాలు అతన్ని పడగొట్టడానికి. కానీ చేతిలో ఉన్న రివాల్వర్ పైకెత్తే ప్రయత్నం చేయలేదు సంతన్. అతనికి తెలుసు, చట్టసమ్మతంగా తాను చేయలేని పనిని చట్ట వ్యతిరేకంగా కార్తీక్ చేశాడని. ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద డ్రగ్ రాకెట్ని స్మాష్ చేసిన కార్తీక్కి చావుని బహూకరించదలుచుకోలేదు అతను. అందుకే రోడ్డెక్కి చీకట్లోకి మాయమవుతున్న కార్తీక్ని నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే చేతులకి బేడీలు తగిలించి నడిపిస్తున్నారు చక్రవర్తిని పోలీసు కారు వైపు కమాండోలు. చక్రవర్తి తల కొద్దిగా వాల్చి అడుగులు వేస్తున్నాడు. పటిష్టమైన సాక్ష్యాధారాలతో తన మీద సంతన్ ఫేమ్ చేయబోయే కేసులోంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ, ఎవరిని కాంటాక్ట్ చేయాలో, ఏ రాజకీయ నాయకుడిని కదపాలో లెక్కలు కట్టుకుంటూ. మిగిలిన కమాండోలు తోటలో చెల్లాచెదురుగా పడి ఉన్న శవాలను ఒక దగ్గరికి చేరుస్తున్నారు. సాయం సంధ్య ఆహ్లాదంగా ఉంది. అంతవరకు కురిసిన వర్షం వెలిసి ఆకాశం నిర్మలంగా తయారైంది.
అదే కుటీరం, అదే ఆసనం. అర్ధనిమీలితుడై కూర్చుని ఉన్నాడు శంకర్ బాబా. ఆయన ఎదురుగా ముంగాళ్ల మీద కూర్చుని ఉన్నారు కార్తీక్, పాండు, లఖన్, నందు, విఠల్. శంకర్ బాబా మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆయన మొహం ప్రశాంతంగా ఉంది. మీ విజయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది, మృదువుగా వెలువడింది ఆయన కంఠం నుండి. శంకర్ దళం గౌరవాన్ని నిలబెట్టారు మీరు, అందుకు అభినందిస్తున్నాను. అందరూ గౌరవంగా తలలు వంచారు. ఈ దళాన్ని ఏ ఆశయంతో స్థాపించానో మీ అందరికీ తెలుసు. బలహీనులకి, అసహాయులకి ఆసరాగా, అండగా నిలబడడం కోసం నేరాన్ని ఆయుధంగా చేసుకుని ఈ దళాన్ని ఏర్పాటు చేశాను. మాఫియాకి మనకి ఉన్న తేడా అదే. అవసరమైతే మాఫియా ఎంపైర్లను కూడా నేలకూల్చగల సమర్థత మనకి ఉందని నిరూపించి నా ఆశయానికి కొత్త ఊపిరి పోశారు మీ అందరూ. అందుకే దీన్ని మరింత బలంగా, పటిష్టంగా తయారు చేసేందుకు ఈ దళ నాయకత్వం నుంచి నేను తప్పుకుని యువకుడు, సమర్థుడు అయిన పాండుని నాయకుడిగా దీన్ని నడపమని ఆహ్వానిస్తున్నాను. పాండు, పిలిచాడు శంకర్ బాబా. పాండు పైకి లేచాడు మెల్లగా. బాబా, మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. మీ ఆజ్ఞను నిర్వర్తించే ముందు నన్ను 2 మాటలు చెప్పనివ్వండి. నేను సమర్థుణ్ణి, కానీ సాహసవంతుణ్ణి కాదు. ఈ దళం నాయకుడికి ఉండవలసిన హుందాతనం, నలుగురిని ఒకేలా చూడగలిగే సమానత్వం ఉండవలసినంతగా నాలో లేవు. నేను నాయకుడినైతే దళాన్ని నడిపించగలను, కానీ దళంలో ఒకడిగా కలిసిమెలిసి కష్టసుఖాలు విచారించలేను. అందుకే ఈ అర్హత నాకు లేదని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు శంకర్ దళానికి కావాల్సింది కొత్త రక్తం, కొత్త ఊహలు, ఆశయాలు. సుడిగాలిలా విజృంభింపచేసే కొత్త శక్తి మనకు నాయకత్వం వహించాలి. ఆ శక్తి నా దోస్తు కార్తీక్లో తప్ప మరెవ్వరిలోనూ లేదు. అతన్నే నాయకుడిగా ఎన్నుకోమని మిమ్మల్ని అర్థిస్తున్నాను బాబా. పాండు, ఆందోళనగా వారించాడు కార్తీక్. కాదనకు దోస్త్, ఆ పీఠం బాబా తర్వాత అలంకరించే అర్హత నీకంటే నాకు ఎక్కువ లేదు. మా అందరికీ నాయకుడివై నడిపించు. అవును కార్తీక్, నువ్వే నాయకుడివి కావాలి, ముక్తకంఠంతో అన్నారు మిగిలిన వారు. శంకర్ బాబా పెదవులపై దరహాసం. కార్తీక్ తన రక్త సంబంధం. పులిబిడ్డ పులి అని నిరూపించుకున్న క్షణం వృద్ధుడి కనులు చెమ్మగిల్లాయి. బాబా చిన్నగా లేచి నిలబడ్డాడు. రా కార్తీక్. కార్తీక్ లేచాడు. బాబా తన ఆసనం నుంచి పక్కకి తప్పుకున్నాడు. పాండు కార్తీక్ని ఆసనం దగ్గరకు తీసుకువెళ్ళాడు. కార్తీక్ చప్పున వంగి శంకర్ బాబా కాళ్ళని కళ్ళకద్దుకున్నాడు. చిరంజీవ, అప్రయత్నంగా గొణిగాడు శంకర్ బాబా. కార్తీక్ శంకరదళ నాయకుడిగా బాబా ఖాళీ చేసిన ఆసనం మీద కూర్చున్నాడు. అందరూ హర్షధ్వానాలు చేశారు. అప్పటి వరకు ఆ కుటీరంపై ఆకాశంలో నిలిచి ఉన్న మబ్బు తునక ఆ వార్తను ఎవరికో చెప్పాలన్నట్లు కదిలి దక్షిణ దిశగా ప్రయాణమైంది. 3 కార్లు వరుసగా దూసుకొచ్చి ఆగాయి. మొదటి కారులో నుండి నందు, విఠల్ కిందకి దిగారు. మధ్య కారులో డ్రైవింగ్ సీట్లోంచి కిందకి దిగిన పాండు బ్యాక్ డోర్ తెరిచాడు. సుతిమెత్తని పాదం కింద ఆనిస్తూ దిగింది కిన్నెర. విఠల్, నందులు ముందు దారి తీశారు. పదండి కిన్నెరాదేవి, వినయంగా అన్నాడు పాండు. సజల నయనాలతో అతని కేసి చూసి, పాండు, నీ రుణం ఎలా తీర్చుకోను? కార్తీక్ నాకు ఇక దక్కడనుకున్నాను. అతన్ని రక్షించి నాకు అప్పగిస్తున్నని ఏ విధంగా గౌరవించను? దగ్గుత్తికతో అందామి. లేదు కిన్నెరాదేవి, అందులో నా గొప్పతనం, ప్రమేయం ఏమీ లేదు. కార్తీక్ వ్యక్తిత్వ ప్రభావం వల్లే జరిగాయి అన్ని సంఘటనలు. నిన్ను నిరాకరించిన నన్ను క్షమించు పాండు, లజ్జగా అంది కిన్నెర. మిమ్మల్ని స్వీకరించగలిగే అర్హత నాకు లేదు కిన్నెరాదేవి. ఆ అర్హత ఉన్న వ్యక్తి నాయకుడు కార్తీక్ ఒక్కడే. త్వరలోనే నేను నా భార్య సమేతంగా మీ అభినందనలు అందుకోవడానికి వస్తానని మాటిస్తున్నాను. మెరిసే కళ్లతో అతన్ని చూసింది కిన్నెర. తప్పకుండా పాండు, కార్తీక్ తరువాత నీకంటే ఆప్తుడు నాకెవ్వరూ లేరు అందామె. పదండి, కుటీరంలో కార్తీక్ మీకోసం నిరీక్షిస్తున్నాడు. దూరంగా ఉంది రెల్లు కుటీరం. ఒకప్పుడు శంకరబాబా నివాసం, ఇప్పుడు కొత్త నాయకుడు కార్తీక్ ఆవాసమైంది. క్రోధి చేసుకుంటున్న సిగ్గును లోపల నొక్కిపెట్టాలని ప్రయత్నిస్తే అది తప్పించుకుని బుగ్గల మీద కెంపులై పూచింది. కనురెప్పలు భారంగా వాలుతున్నాయి. పెదవి ఎందుకో అదురుతుంది. మేని చెమ్మగిల్లుతోంది. ప్రియ పరిష్వంగణాభిలాషి అయి నడుము మరింత సన్నబడుతోంది. ఆమె ఒక్కో అడుగు వేస్తుంది కుంతల పుత్రిలా. కుటీరపు ద్వారం దగ్గర ఆమెను విడిచి వెనక్కి తిరిగారు పాండు బృందం. ఆమె కుడిపాదం ఎత్తి లోనికి అడుగుపెట్టింది. కుటీరపు కిటికీలోంచి బయట తోటను చూస్తున్నాడు కార్తీక్. అలికిడికి తల తిప్పాడు. ద్వారంలోనే కిన్నెర కోటి మణికాంతుల్ని తన వశం చేసుకుని తన జీవిత పరమార్థంలా, తన ఆఖరి గమ్యంలా. కిన్నెర, పిలిచాడు కార్తీక్. వేణమిటినట్లు కదిలి అతని చేతుల్లో వాలిపోయింది కిన్నెర. శిశిరం వెళ్ళిపోయిన గుర్తుగా తోటలో ఎక్కడో కోయిల ఒకటి కూస్తుంది మధురంగా.
అయిపోయిందండి గ్యాంగ్ వార్ నవల. మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.